శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా నేడు చూస్తుంటే టెట్‌కు ఈసారి భారీగా దరఖాస్తులు. మరి టీచర్ల నుంచే 70,000కు పైగా వేలకు మందికి పైగా మనకు సమర్పణ. ముగిసిన టెట్ దరఖాస్తు గడువు. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు ఈసారి మాత్రం దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. మరి దరఖాస్తు గడువు మాత్రం శనివారం అర్ధరాత్రితో ముగియ ముగియగా మరి సాయంత్రం 6 గంటలకు 2,26,956 దరఖాస్తులు అందటం గమనార్హం. మరి గం మరి రా గడువు ముగిసే సమయానికి కూడా మరో 20,000కు పైగా వరకు పెరగొచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరి వచ్చే జనవరి 3 నుంచి 31 తేదీల మధ్య పరీక్షలు జరగనున్నాయి. మరి గత జూన్‌లో నిర్వహించినటువంటి 2025 టెట్ తొలి విడతకు 1,83,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 1,37,000 మందే మనకు పరీక్ష రాయడం జరిగింది, రాశారు. టీచర్లు ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న టీచర్లు కూడా ఉద్యోగంలో కొనసాగుతున్న టీచర్లకు సైతం కూడా టెట్ తప్పనిసరి కావడంతో ఏకంగా 70,851 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి రెండేళ్లలో టెట్ పాస్ కాకుంటే ఉద్యోగంలో కొనసాగలేరని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీన తీర్పు వెలువరించింది. ఒకవైపు తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన ఉపాధ్యాయ సంఘాలు, మరోవైపు విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని, చట్టం రాకముందే ఉద్యోగంలో చేరిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ముందస్తు జాగ్రత్తగా ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో పాటు గురుకులాలు, కేజీబీలో పనిచేస్తున్న వారు కూడా సైతం దరఖాస్తు చేసినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరి శనివారం సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు వివరాలు ఎలా ఉన్నాయి? మరి పేపర్ 1కు మనకు టీచర్లు చేసి 26,788 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఇతర అభ్యర్థులు 55,133. మొత్తం ఈ పేపర్ 1కి 81,921 మంది అప్లై చేశారు. పేపర్ 2 విషయానికి వస్తే టీచర్లు కూడా 44,063 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇతర అభ్యర్థులు 1,09,72 మంది, మొత్తం 1,45,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు వివరాలు. మొత్తం 2,26,000 మంది, 26,956 మంది అప్లై చేసుకున్నారు. బీసీ స్టడీ సర్కిల్ అని ఇంకో ప్రధాన వార్త చూస్తున్నాం. మరి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎల్టీఎస్ తరగతులు మరి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారు విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మరి ఐఈఎల్టీఎస్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. రాష్ట్రంలోని 12 స్టడీ కేంద్రాలలో ఈ తరగతులు ఉంటాయని, ఆసక్తి కలిగినటువంటి బీసీ ఇతర అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి 21 వరకు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు, అందజేయాలని. మరిన్ని వివరాలకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు స్టెమ్ క్యాంపులు. మరి రాష్ట్రంలో 14 జిల్లాల్లోని మరి 29 పాఠశాలకు చెందిన ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఫిబ్రవరి 28న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ మరి క్యాంపులను నిర్వహించనున్నారు. కాబట్టి 9, 10వ తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తిని పెంచేందుకు వాటిని జరపనున్నారు. అందుకు ఒక్కో స్కూల్కు 10,000 చొప్పున పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసింది. అదేవిధంగా మనకు నోటిఫికేషన్ చూస్తుంటే పిహెచ్డి ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ఎంఎస్ ప్రవేశాలు అని మనకి ఇండియన్
మారిటైమ్ యూనివర్సిటీ మనకు 2025, 26 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ఇంటిగ్రేటెడ్, పీహెచ్‌డీ ఎంఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మరి డిసెంబర్ 20 తారీఖు ఇచ్చారు. మరి కన్సల్టెంట్ పోస్టులని మనకు ప్రధానంగా మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్‌లో కూడా పర్సన్ విత్ మల్టిపుల్ డిసబిలిటీస్ ఒప్పంద ప్రాతిపదికన కూడా వివిధ విభాగాలలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు సంఖ్య చూస్తే 25 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 590. అర్హులైన అభ్యర్థులు 2025 వచ్చే నెల డిసెంబర్ 26 వరకు లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా అప్రెంటిస్ పోస్టులు మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో దేశవ్యాప్తంగా వివిధ రిఫైనరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 2756. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. పంపేందుకు చివరి తేదీ మాత్రం డిసెంబర్ వచ్చే నెల 18 వరకు. మరి అదేవిధంగా మనకు దరఖాస్తు చేశారా అని ప్రధానంగా అంటే ఇదివరకు నోటిఫికేషన్లు విడుదలైనాయి. మరి కొన్ని నోటిఫికేషన్ల యొక్క చివరి తేదీ ఈరోజు కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు. దీనికి బీటెక్, బీఈ, ఎంఎస్, ఎంఎస్సీలో ఉత్తీర్ణులు అర్హులు. ఎయిమ్స్ మంగళగిరిలో కన్సల్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈరోజే మరి చివరి తేదీ. ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్లో 13 టెక్నికల్ ఉద్యోగాలు. అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కూడా యూనివర్సిటీ నుంచి కనీసం 75% మార్కులతో మరి ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఈఎస్సీ కానీ, డిప్లొమా, బీటెక్లో కూడా ఉత్తీర్ణతతో పాటుగా ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఇది ప్రధానంగా వార్త. టెట్‌కు మరి 70,000 పైగా టీచర్లు అప్లై. జాబ్ సెక్యూరిటీ ప్రమోషన్ లాస్‌తో భారీగా మరి డిసెంబర్ 1 వరకు ఎడిట్ ఆప్షన్. దరఖాస్తు చేసుకున్న పొరపాట్లు ఏమైనా ఉంటే మరి సర్చ్ చేసుకునేందుకు విద్యాశాఖ ఛాన్స్ ఇచ్చింది కాబట్టి అభ్యర్థులు డిసెంబర్ 1 తేదీ వరకు మనకి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఎడిట్ చేసుకోవచ్చు. సందేహాల కోసం ఇక్కడ పనివేళల్లో మరి ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పూర్తి వివరాలను పొందవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి ఆసియా పవర్ ఇండెక్స్, అదేవిధంగా స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ అని ప్రధానంగా ఉంది. ఎఫ్డిడిఐలో జూనియర్ ఫ్యాకల్టీ పోస్టులు 4 పోస్టులు ఉన్నాయి. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్‌లో జూనియర్ ఫ్యాకల్టీ అకాడమిక్ సపోర్ట్ స్టాఫ్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కూడా మనకు దరఖాస్తు ఫారంను సమర్పించడానికి డిసెంబర్ 12 తేదీ మరి ఒక్కొక్క విభాగాలలో పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఒక్కొక్క జూనియర్ ఫ్యాకల్టీకి అండ్ లెదర్ గవర్నమెంట్‌కి సంబంధించింది. అదేవిధంగా గవర్నమెంట్‌కి సంబంధించింది. జూనియర్ ఫ్యాకల్టీ విజువల్ మర్చెంట్ డిజైన్ ల్యాబ్ అసిస్టెంట్‌కు మరి ఒక్కొక్క అర్హత ఇవ్వడం జరిగింది. 12వ తరగతి పూర్తి చేయాలి. గరిష్ట వయోపరిమితి కూడా 35 ఏళ్ల నిబంధనలు అనుసరించి లాస్ట్ అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 28న స్టార్ట్ అయింది. ఆల్రెడీ 2 డేస్. అదేవిధంగా డిసెంబర్ 12న మనకి చివరి తేదీ. సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ, మెరిట్, ప్రాక్టికల్, టీచింగ్ ఎబిలిటీ, ప్రజెంటేషన్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటాయి. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు వెబ్సైట్ అడ్రస్‌కి వెళ్ళి చూసుకోవచ్చు. జాబ్స్ నోటిఫికేషన్. ఎన్ఐటి వరంగల్‌లో జేఆర్ఎఫ్ ఖాళీలని మనకు ప్రధాన వార్త రావడం జరిగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్‌లో కూడా మరి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. మరి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎలిజిబిలిటీ మాత్రం పోస్టులను అనుసరించి కూడా సంబంధిత విభాగంలో బీటెక్ కానీ, బీఈ కానీ, ఎంటెక్, ఎంఈఏ వాళ్ళు కానీ ఉత్తీర్ణత సాధించాలి. గరిష్ట వయోపరిమితి మాత్రం 30 ఏళ్ళు ఇచ్చారు. నిబంధనలు అనుసరించి కూడా సంబంధిత వర్గాల వయోపరిమితిలో కూడా సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 28 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చే నెల మనకు డిసెంబర్ 20 వరకు. సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్ట్ ద్వారా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ మనకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా ముగిసిన గ్రూప్ 3 ధ్రువపత్రాల పరిశీలన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 3 పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం చేపట్టిన ధ్రువపత్రాల పరిశీలన శనివారం ముగిసింది.
ఈ పరిశీలన ప్రక్రియ పబ్లిక్ గార్డెన్స్‌లోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మరి నవంబర్ 10న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు కూడా ధృవపత్రాల పరిశీలనకు నవంబర్ 26వ తేదీ వరకు హ్మ్. ఈ 26వ తేదీ వరకు కొనసాగించింది. ఈ మధ్య కాలంలో పరిశీలనకు హాజరైన వారికి కూడా సంబంధించి ఏవైనా పెండింగ్స్‌లో ఉన్నా గానీ పత్రాలుంటే వాటిని 29 రిజర్వ్ డే రోజున మనం హ్మ్. సమర్పించుకొని ధృవీకరించుకునే వెసులుబాటు కూడా కల్పించారు కాబట్టి రాష్ట్రంలో 1365 పోస్టుల వరకు టీజీపీఎస్సీ మనకు గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేస్తుంది. విదేశీ విద్య కొద్ది వరకు చేసుకుంటే బీసీ స్టడీ సర్కిల్ ప్రత్యేక శిక్షణ. అదేవిధంగా మనకు విద్య సమాచారంలో భాగంగా బీపీఎఫ్‌లో మనకు ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ మరికి కింద పోస్టుల భర్తీకి 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి డిప్యూటీ జడ్జ్, అటార్నీ జనరల్, డిప్యూటీ కమాండర్ పోస్టులు మనకు అర్హతలు మాత్రం ఎంపిక తదితర వివరాలు పూర్తి వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 31 చివరి తేదీ. వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు ఎన్‌హెచ్‌ఐడిసిఎల్‌లోని న్యూఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో కూడా మనకు 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రకటన విడుదలైంది. మరి డిప్యూటీ మేనేజర్ వివిధ విభాగాల్లో హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ అక్విజిషన్ మరి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 30న చివరి తేదీ. వెబ్‌సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు పూర్తి వివరాలను. వెబ్ అడ్రస్‌కి వెళ్లి చూసుకోవచ్చు. నేషనల్ రిసర్చ్‌లో కూడా మన అనుసంధాన్ నేషనల్ రిసర్చ్ ఫౌండేషన్‌లో కూడా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలై మొత్తం ఖాళీలు 7 ఉన్నాయి. సైంటిస్ట్ డీసీ పోస్టులున్నాయి. అర్హతల ఎంపిక తదితర వివరాలు మొత్తం వెబ్‌సైట్‌లో ఇచ్చారు. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మనకు జనవరి 14 వరకు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. మీరు నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందగలుగుతారు. మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.